కుట్టి జీవన వల్ల ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక కుట్టి తన హాల్ టికెట్ ఇచ్చి లోపలికి వెళ్తుంది. ఇక ఇంతలో కుట్టి కూడా బుక్లో ఉన్న హాల్ టికెట్ తీద్దామని చెప్పి బుక్ని ఓపెన్ చేసేసరికి అందులో హాల్ టికెట్ కనబడదు. ఇందులో అక్కడ ఉన్న వాళ్ళ సార్ అయితే ఏంటమ్మా ఏమీ రా అని చెప్పి అంటూ ఉంటారు. సార్ ఒక్క నిమిషం సార్, ఆ హాల్ టికెట్ కనిపించడం లేదు అని చెప్పి కుట్టి అంటూ ఉంటుంది. అది విని జీవన అయితే ఎస్, నేను అనుకున్నదే జరిగింది అని చెప్పి హర్ష జీవన వాళ్ళిద్దరూ కూడా ఆ కుట్టి వైపు అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక కుట్టి ఇలా అంటూ ఉంటుంది, సార్ ఆ హాల్ టికెట్ ఈ బుక్లోనే పెట్టాను సార్, కనిపించడం లేదు, ఒక నిమిషం ఉండండి సార్ వెతుకుతానని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు ఇప్పుడు వెతకడం ఏంటి, ఇంకా 5 మినిట్సే టైం ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో కుట్టి అయితే ఇస్తాను సార్ ఇస్తాను అని చెప్పి అయితే ఆ బుక్లు బ్యాగు అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. అయినా సరే తన హాల్ టికెట్ తనకి కనిపించకపోవడంతో కుట్టి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ సార్ అయితే ఏంటమ్మా ఇంకా 2 మినిట్స్ మాత్రమే టైం ఉంది, లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు ఎగ్జామ్ రాయడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళ సార్ అయితే తేల్చి చెప్పేస్తారు. అది విని అక్కడ ఉన్న కుట్టి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక హర్ష జీవన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎస్ జీవన మనం అనుకున్నదే చేశాము, ఇదే కదా మనకు కావాల్సింది అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళ సార్ అయితే ఏంటమ్మా వెళ్ళిపో, టైం అయిపోయిందిలే, ఇంక నువ్వు ఈ ఎగ్జామ్ రాయడానికి పనికిరావు అని చెప్పి అయితే తేల్చి చెప్పేస్తారు. అది విని కుట్టి ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంటుంది. ఇక హాల్ టికెట్ ఏమైందో ఏంటో అని చెప్పి కుట్టి కంగారు పడుతూ ఏడుస్తూ అక్కడే అలా నిలబడి ఉండిపోతుంది. ఇక హర్ష జీవన అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళు లోపలికి వెళ్ళి ఎగ్జామ్ రాసుకుంటూ ఉంటారు. ఇక కుట్టి హాల్ టికెట్ను ఇంకెవరూ తేలేరా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.